హలో, హాయ్ ఎవ్రీవన్. ఈరోజు కథ పేరు కట్నం కాదు మనసే గొప్పది. ఒక గ్రామంలో సీతమ్మ అనే మహిళ ఉండేది. ఆమెకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు రమేష్, చిన్న కొడుకు సురేష్. రమేష్ పెళ్లి చేసుకున్న లక్ష్మి మంచి కట్నం బంగారం తీసుకొచ్చింది. సురేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్న అనిత మాత్రం ఎలాంటి కట్నం తీసుకురాలేదు. అప్పటి నుంచి సీతమ్మ లక్ష్మిని చాలా ప్రేమగా చూసేది, కానీ అనితను చిన్నచూపు చూసేది. కట్నం తీసుకురాని కోడలు ఇంటికి భారమే అని తరచూ మాటలు అనేది. అనిత మాత్రం ఎప్పుడూ ఎదురు మాట్లాడేది కాదు. ఇంటి పనులన్నీ చేసేది. అత్తగారి మందులు, భోజనం అన్నీ సమయానికి చూసుకునేది. ఒకరోజు సీతమ్మకు అకస్మాత్తుగా పక్షవాతం వచ్చింది. లక్ష్మి తన పిల్లలు షాపింగ్ ఫోన్లతో బిజీగా ఉండేది. అత్తగారిని చూసుకునేందుకు పెద్దగా సమయం కేటాయించలేదు. కానీ అనిత మాత్రం రాత్రింబవళ్ళు అత్తగారి దగ్గరే ఉండేది. మందులు వేయడం, భోజనం పెట్టడం, డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళడం అన్నీ తన బాధ్యతగా చూసుకుంది. 6 నెలల తర్వాత సీతమ్మ ఆరోగ్యం మెరుగుపడింది. ఒకరోజు కుటుంబ సభ్యులందరినీ పిలిచి ఇలా చెప్పింది: నేను జీవితంలో పెద్ద తప్పు చేశాను. కట్నం తెచ్చిందని ఒక కోడలిని ఎక్కువగా ప్రేమించాను. కట్నం తీసుకురాలేదని మరో కోడల్ని బాధ పెట్టాను. కానీ కష్టకాలంలో నాకు తోడుగా నిలిచింది అనితే అని చెప్పి తన కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంది. అనిత చేతిని పట్టుకొని, నువ్వు నా కోడలు కాదు, కూతురివి. మనిషి విలువను కట్నంతో కాదు, మనసుతో కొలవాలని నువ్వు నేర్పించావు అంది. ఆ రోజు నుంచి సీతమ్మ ఇద్దరు కోడళ్లను సమానంగా చూడడం మొదలుపెట్టింది. కట్నం ఇంటికి సంపదను తీసుకురావచ్చు, కానీ మంచి మనసు మాత్రమే కుటుంబానికి ఆనందాన్ని తీసుకువస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.